మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధ నామంలో జీవము గల దేవుని స్వరం అనే ఈ ఆధ్యాత్మికమైనటువంటి టీవీ కార్యక్రమాన్ని వీక్షించడానికి సంసిద్ధంగా ఉన్నటువంటి క్రీస్తు యేసు శిలువ రక్త సంబంధులైన మీ అందరికీ నా హృదయపూర్వక నిండు వందనాలు. వీళ్ళందరూ బాగున్నారు కదా? మీరందరూ క్షేమంగా మరి ఉండాలని, మీరు ఆత్మీయంగా ఎదగాలని, ప్రార్థన పరులుగా మారాలని, దేవుని యొక్క రెండవ రాకడ కొరకు మీరు సంసిద్ధత కలిగినటువంటి వారిగా ఉండాలని మీ కొరకు మేము ప్రార్థించుచున్నాం. బిడ్డలారా, ఈ పగలు లేకపోతే ఈ రాత్రి మమ్ములను మీ యొక్క కుటుంబంలోనికి ఆహ్వానించినందుకు మీకు ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు, వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం. బిడ్డలారా, మరి ప్రతి శనివారం 7:30 గంటల నుండి వర్తమానాలు మీకు టీవీలో అందుబాటులో ఉంటాయి. సోమవారం 11 గంటల నుంచి కూడా అందుబాటులోకి మీకు ఉంటాయి. అలాగే మన యొక్క యూట్యూబ్ ఛానల్ ఎల్జీసీ మినిస్ట్రీస్ పెనుమదం అని చెప్పి ఒకవేళ మీరు టీవీలో ఒకవేళ చూసినా ఇంకా మరలా మీరు వినాలనుకుంటే కనుక మిమ్మల్ని ఆధ్యాత్మికంగా బలపరచడానికి ఎల్జీసీ మినిస్ట్రీస్ పెనుమదం అనేటటువంటి యూట్యూబ్ ఛానల్ ఉంది. ఆ యొక్క యూట్యూబ్ ఛానల్ని మీరు మరి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలా చేసుకోవడం ద్వారా మేము పంపించేటటువంటి వర్తమానాలు మీకు నోటిఫికేషన్గా వస్తాయి. బలపడండి, అనేక మందికి మన ఛానల్ని పరిచయం చేయండి, చూడండి. ఈ టీవీ వర్తమానాల ద్వారా మీరు ఏదైనా ప్రయోజనం పొందుకున్నారని మీరు తెలిస్తే, ఇంకా టీవీ కార్యక్రమాలు బలపరచాలని మీరు అనిపిస్తే, మీకు ఏమైనా ప్రేరేపణ కలిగితే తప్పకుండా స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి మరి నా యొక్క ఫోన్ నెంబర్ని మీరు సంప్రదించండి. తప్పకుండా ఒక విలువైనటువంటి కానుక ఒకవేళ మీరు పంపించాలనుకుంటే పంపించండి. బలవంతమేమీ లేదు కనుక ఈ విధంగా మీకు నేను సువార్త వ్యాపకంలో మీరు కూడా పాలుభాగం పంచుకుంటారని ఒక ఆలోచనతో చెప్పడం జరిగింది. చిన్న ప్రార్థన చేసుకుని వాక్యంలోకి వెళ్దాం. పరిశుద్ధుడు అయినటువంటి తండ్రి, నీ ప్రియకుమారుడు మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో నీ సన్నిధికి వచ్చుచున్నాం. అయా మరి తండ్రి, మీరు మాతో ఉన్నందుకు వందనాలు. మమ్మల్ని బలపరచండి. వాక్యమై ఉన్న దేవా మాట్లాడండి. వినే చెవి, గ్రహించే మనస్సు మాకు దయచేయమని ప్రార్థిస్తూ, దైవజనుడిగా నీ బిడ్డలైనటువంటి వారందరినీ మీకు అప్పగిస్తూ, ఈరోజు ప్రకటించబడుతున్న వర్తమానం ఏదైతే ఉందో అది మంచి నేలను పడిన విత్తనాల వలె నూరంతలుగా ఫలించడానికి నీ కృప దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. బిడ్డలారా, మరొక పర్యాయము మీకు అందరికీ కూడా నేను వందనాలు తెలియపరుస్తున్నాను. పరిశుద్ధ గ్రంథములో ఈరోజు మనము ధ్యానం చేయబోయేటటువంటి అంశం ఏంటంటే పనికిరాని చూపులు అనే అంశాన్ని మనం ధ్యానం చేయబోతూ ఉన్నాం. చెప్పండి, పనికిరాని చూపులు. బిడ్డలారా, మనము ధ్యానిస్తున్నటువంటి మెయిన్ అంశం ఏంటంటే గాలిని చూచి భయపడినటువంటి పేతురు గారు యేసుక్రీస్తు ప్రభులు వారు ఆ 4వ జామున ఆ యొక్క సముద్రం మీద నడుచుకుంటూ వస్తే నేనే భయపడొద్దు అని చెబితే, ప్రభువా నీవైతేగా నేను కూడా వస్తానన్నాడు. రమ్మంటే ఆయన దిగాడు. యేసు వైపు చూసినంతసేపు చక్కగా నడిచినటువంటి పేతురు గాలిని చూచి భయపడి మునిగిపోసాగాడు. ప్రియ దేవుని బిడ్డలారా, నేను అంటాను, కొంతమంది మంచి చూపులు చూశారు. మొన్న వర్తమానంలో జ్ఞాపకం చేసుకున్నాం. జక్కయ్య యేసు ఎవరో చూడగోరాను. పౌలు గారు పరలోకం వైపు చూచాడు. అలాగే దేవుని బిడ్డలారా, మనం జ్ఞాపకం చేసుకుంటే కనుక సిలువలో దొంగ ప్రభు వైపు చూచాడు. అవండి, పరదేశం స్వతంత్రించుకున్నాడు. మోసే గారు కూడా గమనించాలి, దేవుని ప్రజల కష్టాలను చూచాడు, చలించిపోయాడు, వారి విడుదల కొరకు ప్రయాసపడ్డాడు. కాబట్టి మన చూపులు మంచిగా ఉండాలి. కానీ ఇక్కడ మీరు గమనించాలి, ఈరోజు మనం ధ్యానం చేయబోయేటటువంటి అంశం పనికిరాని చూపులు. కొంతమంది చూపులండి వంకర చూపులు, కొంతమంది చూపులు వార చూపులు, పనికిరావు. కొంతమంది చూపులతోటే పాపం చేస్తూ ఉంటారు. కొంతమంది చూపులు ఎలా ఉంటాయో మీకు నేను ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో కొన్ని మాటలు లేకపోతే కొంతమందిని మీకు చూపించి నేను ముగించడానికి ప్రయత్నం చేస్తాను. దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథంలో నుండి తిమోతికి రాసినటువంటి పౌలు భక్తుడు 2వ పత్రిక
4వ అధ్యాయం 10వ వచనంలో ఒక ఆయన కనిపిస్తున్నాడు. ఆయన ఎవరంటే దేమ. బైబిల్ చెబుతుంది, దేమ ఇహలోకమును స్నేహించి నన్ను విడిచి తెస్సలోనికకు వెళ్ళెను. దేమ చూపు ఎవరి వైపు ఉంది చెప్పండి? లోకము వైపు ఉంది. లోకం. ఒకప్పుడు లోకములో బ్రతికినటువంటి దేమ వాక్యం విని, వాక్యం ద్వారా బలపడి, వాక్యము ద్వారా శక్తి పొందుకుని, లోకం మంచిది కాదని, లోకములో ఉన్నదంతా వ్యర్థమని తెలిసినటువంటి అతను యేసు దగ్గరకు వచ్చాడు. కొంతకాలం బాగానే సాగాడు. కానీ తర్వాత ఏమైందో తెలీదు. ఇతను మరలా లోకం ఏం చేసింది? లాగేసింది. కాబట్టి దేమ నన్ను విడిచిపెట్టి, పౌలు గారిని విడిచిపెట్టి ఏం చేశాడంటే ఇహలోకమును స్నేహించి. బైబిల్ ఏం చెబుతుంది? దేవుని బిడ్డలారా, లోకమునైనను లోక స్నేహమునైనను నువ్వేం చేయకూడదు? ప్రేమించకూడదు. లోకముతో సహవాసం చేయకూడదు. లోక స్నేహం చేయకూడదు. ఎవడైతే దేవుని బిడ్డలారా లోక స్నేహం చేస్తాడో వాడు దేవునికి శత్రువు. ఎవని బిడ్డ, ఎవన తమ్ముడో, ఏది నేను లాగుతుంది? నీ చూపులు ఎలాగున్నాయి? నీ చూపులు ఎలాగున్నాయి? నువ్వు సెల్ ఫోను తెరిస్తే ఏం చూస్తున్నావు? నీ సెల్ ఫోన్లో ఏం చూస్తూ ఉన్నావు? నీకు అర్థమవుతుందా? దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. అసభ్యకరమైనటువంటివి చూస్తూ ఉన్నావేమో, అశ్లీలమైనవి నువ్వు చూస్తూ ఉన్నావేమో. నీ కంటితో చూచి నీ యొక్క ఆత్మీయ జీవితాన్ని పాడు చేసుకుంటూ ఉన్నావు. దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నీ చూపులు మారాలి. నీ పరిశుద్ధతను నువ్వు కోల్పోకు. ఎప్పుడైతే నువ్వు కంటితో చూస్తావో నీ మనసులోకి చెడిపోయినటువంటి ఆలోచనలు వస్తాయి. ఏ యవన బిడ్డను చూసినా నీవేం చేస్తావు చెప్పిన? చెడు ఆలోచనలతో నువ్వు ఆ యవన బిడ్డను చూస్తావు. ఎందుకని? నీ చూపులు పాడైపోయినాయి. జాగ్రత్త, మార్చుకో. దేవుడు చూస్తున్నాడు. దేమ ఇహలోకాన్ని స్నేహించాడు, దేవుణ్ణి విడిచిపెట్టాడు, సంఘాన్ని విడిచిపెట్టాడు, పరిశుద్ధతను విడిచిపెట్టాడు, యథార్థతను విడిచిపెట్టాడు, ఆత్మీయతను విడిచిపెట్టాడు, సంఘాన్ని విడిచిపెట్టాడు, భక్తుల్ని వదిలిపెట్టాడు, లోకంలోకి వెళ్ళిపోయాడు. సమాప్తి అయిపోయింది అతని బ్రతుకు. అలా ఉండడానికి వీల్లేదు సుమా నీ జీవితం. జాగ్రత్త, జాగ్రత్త. ఏమండి, పనికిరాని చూపులు నువ్వు చూడకు. పనికిరాని చూపులు చూడకు. ఏమండి, ఇంకొక మరి స్త్రీ మనకు కనబడుతుంది. ఇంకొక చూపు మనం చూస్తాం. ఆమె ఎవరంటే లోతు భార్య. ఏమండి, ఈ లోతు భార్య ఆదికాండము 19వ అధ్యాయము 26వ వచనం. అయితే లోతు భార్య అతని వెనుక నుండి తిరిగి చూచి ఉప్పు స్తంభం అయిపోయింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈమె ఏం చేసి చెప్పండి? వెనుక వైపు చూడరాదని దేవుడి సెలవిచ్చాడు. పరిగెట్టు, వెళ్ళిపో, అంతే తప్ప వెనక్కి చూడకో అని చెప్పాడు. కానీ ఈమె ఏం చెప్పండి? వెనక వైపు చూచింది. భర్తతో పాటు నడవలసిన ఈమె, భర్తను వెంబడించవలసినటువంటి ఈమె, దేవుని మాటకు లోబడవలసినటువంటి ఈ స్త్రీ ఏం చెప్పండి? వెనక వైపులా చూసిందట. అలాగే ఉండిపోయింది. ఏమైపోయిందామె? ఉప్పు స్తంభం. నేటి వరకు ఆమె సాక్షిగా ఉందే ఉప్పు స్తంభముగా. దేవుడు చెప్పినట్లుగా చెయ్యాలండి. మన సొంత ప్రయత్నాలు వద్దు. దేవుడు చెబితే చెప్పినట్లుగా చెయ్యాలి. నీ సొంత ఆలోచనలేంటి? నీ సొంత ప్రయత్నాలేంటి? నీ సొంత ఉద్దేశాలేంటి? దేవుని సేవకుడు వాక్యం ద్వారా నీతో మాట్లాడుతున్నప్పుడు ఆ వాక్యాన్ని విని వాక్య ప్రకారంగా బ్రతకాలి. బైబిల్ ఏం చెబుతుందని ఆలోచన చేస్తే బిడ్డలారా, ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 7వ వచనాన్ని ఒక్క మారు నేను చదివి వినిపిస్తాను, ఆలకించండి. ప్రకటన గ్రంథం 22:7. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. ఈ గ్రంథములో ప్రవచన వాక్యములను గైకొనువాడు ధన్యుడు. దేవునికి స్తోత్రం. ప్రకటన 1:3 ఏముంటుంది? సమయము సమీపించింది కనుక నా ప్రియ దేవుని బిడ్డలారా, సమయము సమీపించింది. ఈ ప్రవచన వాక్యములు చదువువాడు వాటిని విని
ఇందులో రాయబడిన సంగతులు గైకొనువారు ధన్యులని 1 అధ్యాయం 3వ వచనంలో ఉంది. అయితే 22:7 వచ్చినప్పుడు ఏముంది? ఈ గ్రంథములోని ప్రవచన వాక్యములను గైకొనాలి, వినాలి, చదవాలి, గైకొనాలి. ఇక్కడ గమనించాలి, గైకోవటమే ప్రధానమైనటువంటి అంశం. విను, హృదయంలో భద్రపరుచుకో. హృదయం అనే పలక మీద వాక్యాన్ని రాసుకుని ఏం చేయాలి? గైకొనాలి. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఇప్పుడు లోతు భార్య దేవుడు చెప్పింది విందగాని గైకొనలే. తెలుసా మీకు వెనక్కి చూడకూడదని? అందుకు తెలుసు, ఇది పాపం అని తెలుసు, చూడకూడదని తెలుసు, వెళ్ళకూడదని తెలుసు, మాట్లాడకూడదని తెలుసు. ఏంటో పాస్టర్ గారు చూడకుండా ఉండలేకపోతున్నానండి, సెల్ ఫోను పట్టుకుంటేనండి చూడకుండా ఉండలేకపోతున్నానండి, అశ్లీలమైనవి చూడకుండా ఉండలేకపోతున్నానండి, ఆ సినిమాలు చూడకుండా ఉండలేకపోతున్నానండి, లేకపోతే వారితో మాట్లాడకుండా ఉండలేకపోతున్నానండి అంటే నువ్వు ఎలాగైపోయావంటే ఒక బలహీనమైన వ్యక్తిగా జారిపోయావు. విశ్వాసంలో జాగ్రత్త. ఉప్పు స్తంభం అయిపోయింది. నీ బ్రతుకుల్లో నెమ్మది ఉండదు దేవుని వాక్య ప్రకారం జీవించకపోతే. వాక్యానుసారంగా జీవించకపోతే సమాధానం ఉండదు. కాబట్టి వాక్యానుసారంగా జీవించడానికి మీ యొక్క మనసులను మీరు స్థిరపరుచుకుందురుగాక. ఏమంటే దావీదు గారు, ఈయన మంచి రాజు. ఏమంటే ఈయనలో కూడా చిన్న చిన్న లోపాలు మనకు కనబడుతూ ఉంటాయి. అదేంటని ఆలోచన చేస్తే దేవుని బిడ్డలారా, సమూయేలు 2వ గ్రంథం 11వ అధ్యాయం 3వ వచనం, ఆమె బహు సౌందర్యవతేయుండుట దావీదు చూచి సమాచారము తెలుసుకున్నట్టుగా ఒక దూతను పంపెను. దేవునికి స్తోత్రం. ఈయనకి సాయంకాలం ఏమండి ఆ మిద్ది మీద నడుస్తున్నాడు పైన చక్కగా. ఏమండి ప్రొద్దుగుంక సమయంలో లోపల దూరం ఒక దృశ్యాన్ని చూశాడు. ఒక తల్లి స్నానం చేస్తే కనిపించింది ఈయనకి. చూచి దేవుని బిడ్డలారా, ఆమె సౌందర్యానికి మంత్రముగ్ధుడైపోయాడు. ఏమండి ఆమెతో పాపం చేయటానికి ఏమాత్రం వెనుకంజ వేయలేదు. చివరికి ఏమైపోయింది? దావీదు యొక్క జీవితం అంటే కష్టాల బాట అయిపోయింది. పాపం ముందు బాగానే ఉంటుంది. చూపులు, వంకర చూపులు చూసినా, చెడు చూపులు చూసినా, ఏమంటే వార చూపులు చూసినా ముందు బాగానే ఉంటుంది. పాపం ముందు బాగానే కనబడుతుంది. మంచి యాపిల్ పండులాగా, మంచి మామిడికాయలా కనబడుతుంది. కానీ దాన్ని అంతం ముసును పండు అంత చేదంట. ఇంకా దాన్ని తట్టుకోలేవు. ముందు బాగానే ఉంటుంది, పాపం సంతోషంగా ఉంటుంది. కొంతమంది తాగుతారు, తాగేటప్పుడు అబ్బా సూపర్ అంటారు కొంతమంది. అబ్బా ఎంత బాగుంది, మంచి కిక్ ఎక్కింది. సిగరెట్ కాల్చినప్పుడు గంజాయి, కొకైన్స్ ఇవన్నీ మంచి మత్తులోకి తీసుకెళ్ళిపోతాయి. పాపం నిన్ను మంచి ఆనందంలో తీసుకెళ్ళిపోద్ది. కానీ చివరికి రకరకాల రోగాలు, రకరకాల బలహీనతలు, కోలుకోలేవు. నీ బ్రతుకులు అసలు ఏం జరుగుతుందో నీకే తెలీదు. చివరికి నాశనానికి వెళ్ళిపోతావు. అలాగైపోయింది దావీదు యొక్క జీవితంలో. సమస్యలు ఎక్కువైపోయినాయి. ఏమంటే కాబట్టి పనికిరాని చూపులు మనం చూడకూడదు. దేవుడు ఒక మంచి భార్య నీకు ఇచ్చాడు అనుకో, భార్యతో చక్కగా సంతోషించాలి. ఓ యవనస్తుడా, నీకు మంచి భార్యని దేవుడు ఇచ్చాడు, నీ భార్యతో చక్కగా ఉండు. ఓ యవన చెల్లి, నీకు మంచి భర్తను దేవుడు ఇచ్చాడు. పక్క చూపులు చూడకూడదు. ఇంకా నీ భర్తతో చక్కగా నీ జీవితాన్ని కొనసాగించాలి. నీ శరీరం మీద నీ భర్తకి, భర్త శరీరం మీద భార్యకి, భార్య శరీరం మీద భర్తకి అధికారం ఉంది. పక్క చూపులు చూడకూడదు, చెడు సహవాసాలు పట్టకూడదు. ఎందుకంటే వివాహ వ్యవస్థ దేవుడు ఏర్పాటు చేసిన గొప్ప కార్యం. అంతేగాని ఇష్టానుసారంగా జీవిస్తూ శరీరాన్ని పాడు చేసుకోకండి. ఎందుకంటే అది పాపం అని దేవుని వాక్యం చెబుతుంది. దావీదు పాపం అలా చేశాడు. కష్టాల ఊబులో కూరుకుపోయాడు. పనికిరాని చూపులు మాట. ఏమంటే తర్వాత 4వది మనం చూస్తే సౌలు రాజు చూపు. ఈ సౌలు ఏమండి ఏ చూపు చూశాడు చెప్పనా? దావీదు మీద విషప చూపు చూపాడట. ఏమండి సమూయేలు 1 గ్రంథం 18వ అధ్యాయము 9వ వచనం, కాబట్టి నాటి నుండి సౌలు
దావీదు మీద విస్సపు చూపు నిలిపేను. ఏ చూపు అంటే చెప్పండి? విస్సపు చూపు. ఎవరండి దావీదు? సౌలుకి సహాయం చేసినవాడు, ఇశ్రాయేలు ప్రజలకు గొప్ప విజయాన్ని తీసుకొచ్చినవాడు, గొలియాతు మహాసూరుణ్ణి చంపినటువంటి వాడు, ఏమండి సౌలుకి యుద్ధరంగంలో సహాయం చేసినటువంటి వాడు. ఇంకా చెప్పాలంటే దేవుని బిడ్డలారా, సౌలుకి దెయ్యం పడితే ఈయనే చక్కగా వాయిద్యాలు వాయిస్తా ఆ దెయ్యాన్ని వెళ్ళగొట్టేవాడు. అటువంటి దావీదు మీద చెప్పండి సౌలుకి ఏం చూపంట? విస్సపు చూపు. ఈ రోజున చాలామంది సహాయం పొందుకుంటారండి, మన ద్వారా పొందుకుని మన మీద వారు విస్సపు చూపు చూస్తారు. జాగ్రత్త. ఈ దినాల్లో అందరూ మనోళ్ళు అనుకోకండి. నీ పక్కనున్నవాడే నీకు శత్రువు, నీ పక్కనున్నవాడే నిన్ను గాయపరుస్తాడు. యేసుప్రభుని ఎవరు అప్పగించేశారు చెప్పండి? అమ్మా, ఎవరు అప్పగించారు? ఇస్కరియోతు యోధ. యోసేపుని ఎవరు అమ్మేశారు? సొంత అన్నయ్యలు అమ్మేశారు. కాబట్టి జాగ్రత్త, అందరిని నమ్మి మోసపోకు. దైవసేవకుడిగా మీకు ప్రేమతో మనవి చేస్తున్నా. సౌలు విస్సపు చూపు అంట. విస్సపు చూపు. నా ప్రియ దేవుని బిడ్డలారా, గమనించాలి. దావీదేమైనా పరాయుడా? చెప్పండి. అల్లుడి మీద విస్సపు చూపు. అంటే బంధువులు ప్రమాదకారులు కొంతమంది ఉంటారండోయ్. నువ్వు బాగుపడుతుంటే, నీ బిడ్డలు బాగుపడుతుంటే, నీ బిడ్డలకు మంచి ఉద్యోగం వస్తుంటే, ఒక మంచి ఇల్లు కట్టుకుంటుంటే, మంచిగా బాగుపడి మంచిగా ఏదో కారు కొనుక్కున్నావు అనుకో, మంచి వస్త్రాలు కట్టుకున్నావు అనుకో, నీ బంధువులే నీ మీద విస్సపు చూపు చూపుతారు. జాగ్రత్త. వాడు నీ బంధువే కావచ్చు, కానీ వాడు విస్సపు చూపు మాట. ఏమంటే మనము మన ద్వారా సహాయం పొందినోడు మనకి మేలు చేయకపోగా మనమంటే మన మీద వాడు ప్రచారం చేస్తాడు. వాడు అలాగా ఇలాగా అని చెప్పి. కాబట్టి పనికిరాని చూపులు మాట. సౌలుది పనికిరాని చూపు. ఏమంటే దేవుని బిడ్డలారా, ఇంకా 5వదిగా మరొక వ్యక్తిని చూద్దాం. ఆకాను. ఈ ఆకాను ఏం చేశాడంటే, యెహోషువ గ్రంథము 7వ అధ్యాయం 21వ వచనం, దోపుడు సొమ్ములో ఒక మంచి సేనారు పై వస్త్రమును 200 తులముల వెండిని 50 తులముల ఎత్తుగల బంగారపు కమ్మిని నేను చూచి వాటిని ఆశించి తీసుకుంటుని. చూసారా? నేను వాటిని చూచి, పనికిరాని చూపు, ఆకాను చూపు. శపించబడినటువంటి ఆస్తిని, శపించబడినటువంటి దేవుని బిడ్డలారా బంగారాన్ని, శపించబడినటువంటి వెండిని, వస్త్రాలను చూచాడంట. దేవుడేమన్నాడు? బాయ్, మీరు ఎరుకోలోకి వెళ్తారు, ఎరుకో నేను శపించాను, దాన్ని ఏది ముట్టుకోవద్దు దేవుడు చెప్పాడు. చెప్పినప్పుడు వినాలి కదా ఇతను. ఏమంటే జాగ్రత్తగా ఉండాలి కదా. జాగ్రత్త లేదు. అలాగెలా చూశాడు, నొక్కేయడంతే, ఎవరు చూడలేదుగా చెప్పి. కొంతమంది ఇలాగెలా చూస్తారు. పెద్దలు అంటారు ఒక్కొక్కసారి, కొంతమంది అంటండి కళ్ళతో చూస్తారంట, కాళ్ళతో తనికెళ్ళిపోతారంట. కొంతమంది ఇలా ఉంటారన్నమాట. దేవుడు చెప్పాడు వద్దురా బాబు తీసుకొద్దని, ఇంకా ఎవరు లేరని చెప్పేసి అనుకున్నాడు. మొత్తం యుద్ధం చేస్తుంటే ఏదో మొత్తం దొరికింది, నొక్కేసి వచ్చి దాచేసాడు. దేవుని బిడ్డలారా, చివరికి ఏమైపోయాడు? శపించబడ్డాడు. అతని యొక్క కుటుంబం అంతా కూడా నాశనం అయిపోయింది. నేను అంటాను, లోకంలో ఉన్న వాటిని ప్రేమించొద్దు, ధనం వైపు పరిగెట్టొద్దు, దేవుడు శపించిన లోకం వైపు పరిగెట్టుకో. శపించబడినటువంటి వాటి వైపు చూడుకో, తెచ్చుకోకు, వాటిని ఇంట్లో పెట్టుకోకు. లంచాలు ఏమండి తెచ్చుకోకు. నీది కాంది ఏది కూడా నీ దగ్గర ఉండడానికి వీల్లేదు. అది శపించబడింది. నువ్వు నీ కుటుంబానికి అది నాశనానికి దారి తీస్తుంది. కష్టపడు, పని చేసుకో, చక్కగా సేవచి ఆత్మలు సంపాదించు. ఎవరిని అంతే తప్ప ఎవరిదో నాదనుకుని సంబరపడు పడిపోకు. అది నాశనానికి గల కారణాలు అవుతాయి. తర్వాత చివరిగా 6వదిగా గెహాజీ. గెహాజీ ఒక మంచి దైవ సేవకుడి దగ్గర పెరిగాడు. ఆయన ఎవరంటే ఎలీషా. గొప్ప దైవజనుడు.
కానీ ఆ దైవజనుడి లక్షణాలు ఇతనిలో ఏమాత్రం కూడా కనిపించవు. అవండి నయమాను బాగుపడిన తర్వాత అవండి మరి ఎలీషా గారికి బోల్డ్ బహుమతులు తీసుకొచ్చాడు. చాలా బ్రతిమలాడాడు, అయ్యా తీసుకో బాబు, ఈ బహుమతులు తీసుకో అని చెప్పేసి. అంతే నా ప్రియ దేవుని బిడ్డలారా, నాకేమీ వద్దన్నాడు. దేవుని వాక్యంలో మనం చూస్తే పరిశుద్ధ గ్రంథంలో ఆయన అంటాడు కదా, రాజుల 2వ గ్రంథము 5వ అధ్యాయం 16వ వచనం, ఎలీషా యెహోవా సన్నిధిని నేను నిలబడి ఉన్నానో, ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవముతో నేనేమయో తీసుకొననని నయమా అని చెప్పాను. నయమాన్ అతను ఎంత బతిమాలినను అతడు ఒప్పక పోయెను. దేవునికి స్తోత్రం. ఏమొద్దు నాకు, వెళ్ళిపో, నెమ్మదిగా నువ్వు వెళ్ళిపో అన్నాడు. కానీ అక్కడ ఉన్నటువంటి ఈ యొక్క దాసుడు లేకపోతే ఈ శిష్యుడిగా ఉన్నటువంటి గెహాజీ ఇవన్నీ చూచాడు. మా గురువు గారు ఏం వద్దంటున్నాడు, వెండి వద్దంటున్నాడు, బంగారం వద్దంటున్నాడు, వస్త్రాలు వద్దంటున్నాడు. ఆయనకేంటి, నాకు భార్య ఉంది, పిల్లలు ఉన్నారు, ఆయన సన్యాసి, నాకు అందరూ ఉన్నారు, నేను ఏదోలాగా బతకాలి కదా, తీసుకుని నాకైనా అవ్వచ్చు కదా అని వీడు అనుకుంటున్నాడు. కానీ అవేమీ చెప్పలేదు ఎలీషా గారు. నయమాను పట్టుకెళ్ళిపోతున్నాడు. వీడు మనసంతా కూడా నయమాను తీసుకొచ్చిన వస్తువుల మీద ఉండిపోయింది. నయమాను వెళ్ళిపోతుంటే వెనకాల గబగబా పరిగెట్టేస్తున్నాడు. ఎవరు చూచారు, ఎవరు వస్తున్నారయ్యా, ఇంతకెవరు, గెహజ్ ఆపరు, ఏంటి ఇంత కంగారుగా వస్తున్నావేంటి అని అడిగితే నయమాను అన్నాడు, ఏమన్నాడు చెప్పను, అబద్ధం చెప్పాడు. ఏమనంటే రాజుల 2వ గ్రంథం 5వ అధ్యాయం 22వ వాక్యం, నా యజమానుడు నా చేత వర్తమానం పంపి ప్రవక్తల శిష్యులలో 2 యవనులు ఎఫ్రాయిము మన్యమును నెద్దకు ఇప్పుడే వచ్చిరి గనుక వారి కొరకు 2 మనుగుల వెండి 2 దుస్తులు బట్టలు దయచేయమని సెలవిచ్చుచున్నాడని నేను అబద్ధం చెప్పాడు. 2 యవనస్తులు వచ్చారు, కొంత బంగారం కావాలి, కొంత కొన్ని వస్త్రాలు కావాలి, వెండి కావాలి అన్నాడు. నీకు ఇష్టమైతే డబల్ అట్టుకు వెళ్ళిపో అన్నాడు నయమాన్. తీసుకొచ్చి ఇంట్లో పెట్టారు, దాచుకుని గురువుగారి దగ్గరికి వచ్చాడు. గురువుగారు అడుగుతున్నాడు, గెహజీ ఎక్కడికి వెళ్ళావురా బాబు అని అడిగితే ఎక్కడికి వెళ్ళలేదు అన్నాడు. అప్పుడు ఎలీషా అని చెప్పాడు కదా, ఆ మనుషుడు నిన్ను ఎదుర్కోవడానికి తన రథము దిగినప్పుడు నా మనసు నీతో రాలేదా గెహజీ? ఏమండి, నా మనసు నీతో రాలేదా? ఏమండి, వస్త్రాలు, ద్రవ్యము, ద్రాక్ష తోటలు, గొర్రెలు, ఎడ్లు సంపాదించుకోవడానికి సమయమా? బిడ్డలారా, ఈ విధంగా గమనించాలి. గెహాజీ వెండి వస్త్రాలను చూచాడు, గురువు గారికి నమ్మక ద్రోహం చేశాడు. చివరికి ఇతడు పొందుకున్నది ఏంటి చెప్పిన కుష్ఠరోగం. పనికిరాని చూపులు అన్నీ. దేమ దేవుని వదిలిపెట్టాడు. లోతు భార్య ఉప్పు స్తంభం అయిపోయింది. దావీదు కష్టాలలో కూరుకుపోయాడు. సౌలు రాజుకి దురాత్మ వచ్చేసింది. వీడి చూపు భయంకరమైన చూపు ఈయనది. ఏమండి, ఆకాను చూపు నాశనమైపోయాడు. ఆస్తిని, బంగారాన్ని దాచిపెట్టుకుని గెహాజీ కుష్ఠరోగాన్ని సంపాదించుకున్నాడు. ముగింపులోకి వచ్చాడు. ఈ రాత్రి నీ చూపు ఎలాగుంది? నీ చూపులు ఎలాగున్నాయి? ఏం చూస్తున్నావు? దేన్ని చూస్తున్నావు? పనికిరానివన్నీ చూసి పాడు చేసుకుంటున్నావు. బుర్రను పాడు చేసుకుంటున్నావు. నువ్వు పనికిరాని అన్నీ చూస్తున్నా. పనికొచ్చేవి చూడు, వాక్యాన్ని చూడు, చక్కగా చదువు, నీ జీవితం బాగుపడుతుంది. మనము ఎవరి వైపు చూడాలో చెప్పనా? యెషయా గ్రంథం 45:22 ఒక మాట ఉంది. యెషయా గ్రంథం 45:22, బూదిగంతముల నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందుడి. హల్లెలూయా. మనం ఎవరి వైపు చూడాలి చెప్పండి? ప్రభు వైపు చూడాలి. రక్షణ పొందాలి. మన విశ్వాసాన్ని కొనసాగించుకోవాలి. విశ్వాసానికి ఆయనే కర్త. యేసు వైపు చూడాలి. పక్క చూపులు చూసి పాడవకండి. వంకర చూపులు చూడొద్దు, గాలి చూపులు చూడొద్దు. యేసు వైపు చూడాలి. చూస్తే నీ జీవితం బాగుపడుతుంది, లేకపోతే మునిగిపోతావు. దేవుని బిడ్డలారా,
కాబట్టి చాలామంది శ్రేష్టమైనటువంటి పరిచర్య చేసేవారు మునిగిపోతున్నారు. ఏమండి, యోసేపు గారు కామ పిశాచిగా ఉన్నటువంటి ఆ యొక్క పొతీఫర్ భార్య యోసేపుని ఏం చేసింది చెప్పండి? నాశనం చేయడానికి ప్రయత్నం చేసింది. యోసేపు ఏమాత్రం కూడా లోబడలేదు. ఆమె అందాన్ని చూచి ఏమాత్రం కూడా పాపంలో పడిపోలేదు. దేవునికి స్తోత్రం. గొప్పవాడయ్యాడు. ఇంకా చూస్తే హెబ్రీ యువకులండి, దానియేలు, షడ్రకు, మెషకు, అబేద్నెగోలు, వీళ్ళు దేవతారాధన చేయలేదు, మునగలేదు, పక్క చూపులు చూడలేదు. వీళ్ళు దేవుని కొరకు బ్రతికారు. దేవుని బిడ్డలారా, అందుకని వారి చరిత్రలో మహనీయులుగా మారిపోయారు. దేవునికి స్తోత్రం. పేతురు గారు కొంత దూరం నడిచాడు, తర్వాత గమ్యం చేరకుండానే మునిగిపోతున్నాడు. అంటాను, మునిగిపోతున్నావా? నీ విశ్వాస జీవితంలో కొంత సమయము లేదా కొన్ని సంవత్సరాలు ముందుకెళ్ళి మునిగిపోయావా? ఆగిపోయావా? ఏదో చూసి నీ విశ్వాసాన్ని పాడు చేసుకున్నావా? ఈ రాత్రి ఒప్పుకో. నీ జీవితంలో ఉన్న పాపం ఒప్పుకో. పక్క చూపులు, వంకర చూపులు, పనికిరాని చూపులు మానేసి ప్రభు వైపు చూడు. ప్రభు మీకు నిత్య జీవమును అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన. మా పరమ తండ్రి, మీకు స్తోత్రం. ఈ సమయంలోనైనా చక్కని వర్తమానం ద్వారా మీరు మాతో మాట్లాడారు. పనికిరాని చూపులు, దేమ ఇహలోకమును స్నేహించి వెళ్ళిపోయాడు, నాశనం అయిపోయాడు. లోతు భార్య ఉపస్తంభం అయిపోయింది. దావీదు నాయన కష్టాలకు గురైపోయాడు పక్క చూపులు చూసి. సౌలు రాజునైన విషపు చూపులు చూశాడు, దురాత్మలు పొందుకున్నాడు, దురాత్మను సంపాదించుకున్నాడు. ఆకాను నాశనం అయిపోయాడు, వెండి బంగారాలు సంపాదించుకుని. గెహాజీ వస్త్రాలు, వెండిని సంపాదించుకుని చివరికి నాశనం అయిపోయాడు. ప్రభు కుష్టి వ్యాధిని తెచ్చుకున్నాడు. నా చూపులు నీ వైపు ఉండాలని, మా బ్రతుకుల్లో మేము నాయనా నెమ్మది కలిగినటువంటి వారిగా బ్రతకాలని, చివరి వరకు మా జీవితాన్ని నీకు ఇవ్వాలని మీరు మాట్లాడారు. పేతురు వలె మేము నాయన సకంలో మా చూపులు పక్కకే తొలగించుకోకుండా విశ్వాసం కర్తగా ఉన్న నీ వైపు చూసి గొప్ప ధన్యత మీరు మాకు దయచేయమని, మహిమ పొందమని, లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమించకుండా నిన్ను ప్రేమించి మంచి మనసు మాకు అనుగ్రహించమని, కడవరకు మా కొన ప్రాణం ఉన్నంత వరకు మా విశ్వాసాన్ని కొనసాగించే భాగ్యము దయచేయమని, ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసిన కుటుంబమును సమృద్ధిగా దీవించండి, ఆశీర్వదించండి, వారి అక్కర్లు తీర్చండి. యేసు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం ఎల్లప్పుడూ మీ అందరికీ తోడయుండును గాక. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు. ప్రభు చిత్తమైతే వచ్చేవారు మరొక వర్తమానంతో కలుసుకుందాం. అంతవరకు ప్రభు కృప మీ అందరికీ తోడయుండును గాక. ఆమేన్.